హాయ్ అండి, వెల్కమ్ టు ముత్తహార్ మీడియా. ప్రతి సంవత్సరం మనకి నెల్లూరులో వినాయక చవితిని అయితే చాలా బాగా చేస్తారండి. కాకపోతే ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక వెరైటీ అయితే చేస్తూనే ఉంటారు. కాకపోతే ఈ సంవత్సరం ఏం వెరైటీతో అయితే చేశారనేసి నేనైతే బయలుదేరేసాను. మీరు కూడా అయితే చూస్తారు. మనం ఎక్కడ చూసినా వినాయకుడికి అయితే ఒక దంతం ఇరిగిపోయి ఉంటుందండి. అది ఎందుకు ఇరిగిపోయి ఉంటుందో నేను ఈ వీడియోలో మీకు క్లారిటీ ఇస్తాను. అసలు మట్టితో వినాయకుడిని ఎందుకు రెడీ చేస్తారు, అసలు నిమజ్జనం ఎందుకు చేయాలి అనేది కూడా నేను ఒకటి ఐడియా ఇస్తాను మీకు. సో ప్రతిదీ కూడా ఈ వీడియోలో అయితే మీకు క్లారిటీ ఇస్తాను. ముందుగా అయితే ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వ్యాసుడు మహాభారతం రాయమనేసి వినాయకుడికి చెప్పాడండి. వినాయకుడు వచ్చేసి దానికి ఒప్పుకున్నాడు. తర్వాత వచ్చేసి వినాయకుడు రాసే ప్రతి దానికి కూడా నువ్వు ఆపకుండా చెప్పాలి అంటే వ్యాసుడు ఉండేసి నేను చెప్పే ప్రతి మాట నీకు అర్థం అవ్వాలి, అలా అయితేనే రాయాలి అనేసి అంటే ఓకే అని ఒప్పుకొని ఇద్దరు రాయడం చెప్పడం స్టార్ట్ చేశారండి. సో అలా రాస్తూ ఉండగా కరెక్ట్గా ఆ లేక్ అనేది ఒకటి ఇరిగిపోయింది. సో అలా ఇరగడం వల్ల ఆ దంతం విరిచి ఆ దంతంతో రాయడం మొదలుపెట్టారు. కాబట్టి వినాయకుడికి అయితే ఎక్కడ చూసినా కూడా ఒక దంతం అయితే ఇరిగిపోయి ఉంటుందండి. మహాభారతం ఇంకొక 10 రోజుల్లో అయిపోద్ది అనగా వినాయకుడి ఒంట్లో వేడి ఎక్కువైపోయి ఒళ్ళంతా పొగలు కమ్ముతూ ఉన్నప్పుడు వ్యాసుడు శిష్యుడు ఒక అతను చూసి ఆ ఒళ్ళంతా చల్లబరచడానికి 9 రోజులు బంకమట్టి ఒళ్ళంతా పూసి చల్లబరుస్తూ ఉన్నాడండి. సో కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా బంకమట్టితో చేసే వినాయకుడినే పెట్టండి దయచేసి. ఇంకా లడ్డు విషయానికి వస్తే ఎన్ని కేజీ లడ్డు ఏంటి అనేది ఈ వీడియోలో అయితే చూద్దామండి. ఇక్కడ మన పేరు మీద అయితే ఒక టోకన్ లాగా రాసి వీళ్ళు హుండీలో వేస్తారండి. సో అది హుండీలో వేసిన తర్వాత మన పేరు కానీ లేసిందంటే ఇదిగోండి 111 కేజీల లడ్డు 100 రూపాయలకే అన్నమాట. ఇలా మనం ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ వీళ్ళు చేస్తూనే ఉంటారు. మొత్తం 11 రోజులండి. వీళ్ళు ప్రతి సంవత్సరం కూడా వెరైటీ ఏదో ఒకటి పెడుతూనే ఉంటారు. సో ఇదండి వినాయకుడి స్టోరీ. సో ప్రతి ఒక్కరికి కూడా నచ్చిందనే అనుకుంటున్నాను. ఇకపోతే ఈ ప్లేస్ వచ్చేసి మనకి నెల్లూరులోని అయ్యప్ప గుడి సెంటర్ అండి. అయ్యప్ప గుడి దగ్గర ప్రతి సంవత్సరం కూడా కొత్తగా అయితే చేస్తూనే ఉంటారు. ప్లీజ్ అండి దయచేసి అయితే ఎక్కడ పడితే అక్కడ పడేయొద్దండి. మురికి కాలువల్లో కాళ్ళు చేతులు ఇంచేసి ఆ బొమ్మలకి ఏది పడితే అది ఇరిగిపోయి ఎలా పడితే అలా వేసేస్తున్నారు. అలా కాకుండా ప్రతి ఒక్కరూ నీట్గా తీసుకెళ్ళి ఎక్కడైనా మట్టి వినాయకుడితో అయితే రెడీ చేయండి ప్లీజ్.